హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాలకూర బాయిల్ ఎగ్స్ కర్రీ చేస్తున్నాం. చూడండి, పాలకూర తీసుకొచ్చుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. 3 టమాటాలు 2 ఆనియన్స్ తీసుకోండి, కడిగి పెట్టుకోండి. పాలకూర కూడా కడిగి పెట్టుకోండి, ఏమైనా ఉసుకుంటే పోయిద్దండి. ఆనియన్స్ టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోండి. ఎగ్స్ బాయిల్ చేసుకోండి. కళాయి పెట్టేసి కళాయిలో ఆయిల్ వేసేసి ఆయిల్ ఎక్కినాక ఆనియన్స్ వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం తాలింపు గింజలు వేయండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. వేసి మంచిగా కలుపుకోండి. ఆనియన్స్ రెడీగా అయినాక పాలకూర వేయండి. కోసేపు మగ్గిపోయిద్ది అది. పాలకూర వేసి మంచిగా కలుపుకోండి. కలిపి మూత పెట్టేయండి, మగ్గిద్ది. మూత తీసేసి టమాటాలు కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోండి. వేసి మంచిగా కలపండి, కలిసేటట్టు. ఎగ్స్ పొట్టు తీసుకొని పెట్టుకోండి. మూత తీసేసి కొంచెంసేపు మంచిగా కలపండి, అడుగు అన్నది కాలిపోకుండా. టమాటాలు వేస్తే గ్రేవీకి ఉంటుందండి, మంచిగా కలిసి వస్తుంది కర్రీ అన్నది. అందుకోసం 2 టమాటాలు వేసుకోండి, మంచిగా ఉంటుంది. కారం వేసుకోండి, సరిపోయినంత కారం వేసేసి మంచిగా కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి, పాలకూరలో సాల్ట్ ఉంటుందండి, చూసి వేసుకోండి. సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకోండి. కలిపి కోసేపు మూత పెట్టి వదిలేయండి, కొంచెం మగ్గిపోయిద్ది. మూత తీసేసి కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. ధనియాల పౌడర్ వేసి మంచిగా కలుపుకోండి. కలిపి పక్కన మూత పెట్టేయండి, కొంచెం మగ్గిద్ది. అంతలోకి బాయిల్ ఎగ్స్ దాంట్లో వేసుకోండి, మంచిగా ఉంటుందండి కర్రీ అన్ని పట్టి. బాయిల్ ఎగ్స్కి కోసేపు 2 నిమిషాలు ఉంచండి కర్రీలోకి. కోసేపు మూత పెట్టి కోసేపు పొయ్యి మీద అట్లనే వదిలేయండి. రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుందండి పాలకూర బాయిల్ ఎగ్స్ కర్రీ. చూడండి, ఒకసారి ట్రై చేయండి, మంచిగా ఉంటుందండి. పాలకూర బాయిల్ ఎగ్స్ కర్రీ రెడీ అయింది. వీడియో చూడండి.